కుటుంబ పార్టీలకు దేశంలో స్థానం లేదన్నారు మోదీ. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్న నేతలు రాజ్యసభ వైపు చూస్తున్నారని అన్నారు. బీహార్, బెంగాల్లో పర్యటించిన మోదీ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బెంగాల్లో రౌడీయిజం చేస్తూ మమత పాలన సాగిస్తుందని ఆరోపించారు. బీహార్ నుంచి పేదరికాన్ని తరిమేశామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో పర్యటించిన మోదీ 21,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. కుటుంబ పార్టీలను బీహార్ ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్న నేతలు రాజ్యసభ టికెట్లు ఆశిస్తున్నారని సెటైర్లు వేశారు. मां बाप से विरासत में पार्टी और कुर्सी तो मिल जाती है, लेकिन मां बाप की सरकारों के काम का एक बार भी जिक्र करने की हिम्मत नहीं पड़ती है। ये है परिवारवादी पार्टियों की हालत. జగూసరాయిలో పర్యటించిన మోదీ వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితమించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బీజేపీ ప్రభుత్వం బీహార్ అభివృద్ధికి 1,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వికసిత భారత్ ను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. త్వరలో దేశం 3వ ఆర్థిక శక్తిగా అవతరించబోతోందన్నారు. మళ్లీ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని, 3వ టర్మ్ లో మరిన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయన్నారు. बिहार के सभी शहर तीर्थ और पर्यटन की अपार संभावनाओं से जुड़े हुए हैं. दरभंगा एयरपोर्ट और बिहटा में बनने वाले एक वो दौर था जब बिहार के ही लोग अपने ही घरों से निकलने में डरते थे. एक ये दौर है जब बिहार में पर्यटन की संभावनाएं विकसित हो रही है. అంతకుముందు బెంగాల్లో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత సర్కార్ కంటే తమ ప్రభుత్వం రైల్వేల మౌలిక వసతులపై 2 దృష్టి పెట్టిందన్నారు మోదీ. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు బెంగాల్ను మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతాయన్నారు. कमीशन ना मिले तो टीएमसी सरकार हर तरह की परमिशन रोक देती है. पहले कमीशन फिर परमिशन. मैं आपको एक और उदाहरण देता हूं. भाजपा सरकार आयुष्मान योजना के तहत गरीबों को 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा देती है. पश्चिम बंगाल में स्वास्थ्य सुविधा के लिए नौजवानों के भविष्य के लिए प्रतिबद्ध है. इसलिए यहां स्वास्थ्य सेवाएं सुधारने के लिए हम निरंतर काम कर रहे हैं. బెంగాల్ కృష్ణానగర్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. టీఎంసీ అంటే దౌర్జన్యం, ద్రోహానికి మారుపేరని ఆరోపించారు. టీఎంసీ పనితీరు ప్రజలను తీవ్ర నిరాశపరుస్తోందని చెప్పారు. బెంగాల్ ప్రజల అభివృద్ధి మమతకు పట్టదన్నారు. అవినీతి పరులను పెంచి పోషించడమే టీఎంసీ ప్రాధాన్యతమన్నారు మోదీ. पूरे पश्चिम बंगाल में टीएमसी के तोलाबाजों को, भूमाफिया को, लूट की, गुंडागर्दी की खुली परमिशन, लेकिन इतने बड़े अस्पताल को लेकर टीएमसी सरकार पर्यावरण से जुड़ी परमिशन का अड़ंगा लगा रही है. అంతకుముందు కృష్ణానగర్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోదీకి దారి పొడవునా అభివాదం చేశారు.